100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సో నిన్ను ఇలా అందంగా తయారు చేశారు కదా! సో లైక్ ఏ ప్రిన్సెస్. హ్మ్. ఇలా ఉండడం ఇష్టమా? లేకపోతే 'డాకు మహారాజ్‌లో' అలా ఉండడం ఇష్టమా? ఎలాగైనా ఉంటాను. ఎలా అయినా ఇష్టమేనా? హ్మ్. సో డ్రెసెస్ గురించి పెద్ద పట్టింపులేం లేవనమాట. అంటే ట్రెడిషనల్లే. ఓన్లీ ట్రెడిషనల్. హ్మ్. ఓకే. పెద్దయిన తర్వాత ఏమవుతావు? ఇంకా డిసైడ్ చేయలేదు. అస్సలు డిసైడ్ చేయలేదా? అరే ఏదన్నా డిసైడ్ చేసుకోవచ్చుగా. డాక్టరో, ఇంజినీరో, లాయరో, పోలీసో. డిసైడ్ అవ్వాలి కొంచెం పెద్దయ్యాక. అంటే హైట్‌లోనా? అంటే హైట్ అని కాదు, ఆ! పెద్దయ్యాక అన్నీ తెలుస్తది కదా కొంచెమైనా అని. ఇప్పుడు తెలీదా? తెలుసు ఈ పెద్దయ్యాక ఇంకా తెలుస్తదని. ఇంకా తెలుస్తదని బ్రీఫ్‌గా. అప్పుడు డిసైడ్ హ్మ్. అవుతావనమాట. హ్మ్. డ్యాడీకి ఇంతకు నిన్నేం చేయాలనుకుంటున్నారు? చెప్పాడా ఎప్పుడైనా డ్యాడీ? చెప్పలే? నాన్న నన్ను మంచి స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నా. హీరోయిన్, యాక్ట్రెస్ అంతేనా? హ్మ్. సరే ఇంతకు నీకు ఫేవరెట్ హీరో ఎవరు? డాన్స్‌లో అయితే చిరంజీవి గారు. వావ్! హ్మ్. ఓకే. ఇంకా? యాక్టింగ్‌లో ఎవరు అంత లేరు. డాన్స్ మాత్రం చిరంజీవి గారు. నువ్వు డాన్స్ ఏస్తావా బాగా? హ్మ్. బాగా. బాగా అంటే బాగా కాదు, ఏస్తా. ఎందుకంటే డాన్సర్స్‌లో చిరంజీవి గారంటే నాకు బాగా ఇష్టం అని అంటూ ఉంటే హ్మ్. సో అందుకోసం నీకు కూడా డాన్స్ బాగొచ్చేమో అనుకున్నా. ఏస్తా. మరి హీరోయిన్స్‌లో ఎవరిష్టం? హీరోయిన్స్ ప్రెజెంట్ అంటే సాయి పల్లవి గారిష్టం. ఎందుకు డాన్స్ బాగా ఏస్తారనా? ఆహా! డాన్స్, యాక్టింగ్ ఆవిడ ఉండే విధానం. హ్మ్. ఇంతకు ముందు సాయి పల్లవి గారు రాకముందంటే సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు ఇష్టం. ఓకే. హ్మ్. నువ్వు పుట్టక ముందు వాళ్ళు హీరోయిన్స్‌గా ఒక టాప్‌లో ఉన్నారు. ఆ హ్మ్. మూవీస్ కూడా చూస్తావా నువ్వు? హ్మ్. నేనెక్కువ ఓల్డ్ మూవీసే చూస్తా. అవునా? హ్మ్. ఏ మూవీస్ చూస్తావు ఎక్కువగా? నేను అదేంటిది 'అమ్మోరు', 'అమ్మోరు' ఉంది కదా! హ్మ్. ఎక్కువ సౌందర్య గారిயே చూస్తా. ఆవిడంటే ఇష్టం. ఆవిడ యాక్టింగ్. హ్మ్. హ్మ్. రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు ఇద్దరు ఇష్టం అని చెప్పావు కదా! హ్మ్. మరి వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఏంటి చెప్పు? ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమానా? ఒక క్లూ ఇస్తా. హ్మ్. రజనీకాంత్ గారితో. యెస్. తెలుసు కానీ మూవీ నేమ్ మర్చిపోయాను. అవునా? 'నరసింహ' హ్మ్. చూసావా మూవీ? అది చాలా సార్లు చూసాను నేను. మరి ఎట్లా మర్చిపోతావు నువ్వు? ఓకే. హ్మ్. ఇంకేమి సో, ఆ పాత మూవీస్ చూస్తూ అట్లుంటావనమాట. సో, ఒకవేళ నీకు ఫ్రీ టైమ్ దొరికిందనుకో, హ్మ్. సో షూటింగ్స్ లేవు, నీకు స్కూల్ గూడా లేదు. సో, అలాంటి టైంలో ఏం చేస్తుంటావు? బ్యాడ్మింటన్, క్యారమ్ బోర్డ్, హ్మ్. హోమ్ వర్క్స్ చేసుకోవడం. హోమ్ వర్క్ గూడా లేదు. పక్కకు దూసేసి. బ్యాడ్మింటన్, క్యారమ్ బోర్డ్, యూనో, హ్మ్. ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం హ్మ్. అంతే. సో, అలా ఖాళీ టైంలో అలా హ్మ్. ఫ్రెండ్స్ ఆడుకోవడము, యూనో, హ్మ్. క్యారమ్స్ హ్మ్. అన్నీ ఆడుకుంటామనమాట. ఓకే. సరే. ఇవన్నీ బానే ఉంది. సో, నెక్స్ట్ సో, ఏమేమి మూవీస్ చేయబోతున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ స్వయంభూ చేస్తున్నా. ఏది మన నిఖిల్ గారిది? నిఖిల్ గారిది. మీకు చికెన్ బిర్యానీ తినిపించిన నిఖిల్ గారిది. హ్మ్. ఓకే. సంయుక్త మీనన్ గారు. సంయుక్త మీనన్ గారు గూడా ఉన్నారు. హ్మ్. ఓన్లీ ఆ మూవీ ఒకటేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అదే ప్రెజెంట్ అది చేస్తున్నా. ప్రెజెంట్ ఆ మూవీ చేస్తున్నావు. ఓకే. మరి నీకు ఇలా చైల్డ్ యాక్టర్‌గా ముందుకెళ్తున్నావు. హ్మ్. సో, ఏదైనా కానీ నీకు కష్టంగా అనిపించిన సీన్స్, టేక్ తీసుకున్న సీన్స్ ఎక్కడన్నా ఏదన్నా ఉన్నాయా? లేవు. ఇమ్మీడియేట్ చెప్పగానే ఏడుపు అనేటప్పటికి ఏడుపు, నవ్వు అంటే అనేటప్పటికి నవ్వు అట్లొచ్చేస్తదా? ఫీల్ అవుతా ఫస్ట్. ఏడుపంటే ఫీల్ అయ్యి వస్తది. బాబోయ్! ఎలా సాధ్యం అది? నేను అది 'డాకు మహారాజ్‌లో' ఆహ్, నీళ్ళిప్పిచ్చు దొర అని ఏడుస్తాను కదా! దానికి గ్లీజరింగ్ పెట్టుకోలేదనమాట. ఆ! బాబీ గారు 3 టైమ్స్ అడిగారు. హ్మ్. వద్దు అని జెప్పా. ఏది గ్లిజరిన్ అంటే వద్దని చెప్పేసావు. 3 టైమ్స్ అడిగారు. వద్దు అని చెప్పా. అయితే ఫీల్ అయ్యి ఏడ్చేసరికి షాక్ అయినా. ఆ! కెమెరామాన్ గారు లేదు నువ్వు పెట్టుకున్నావు, పెట్టుకున్నావు అని అన్నారు. బాబీ గారు కెమెరామాన్ గారు ఫైట్ చేసుకున్నారు. ఆమె పెట్టుకోలేదు, ఈయన పెట్టుకున్నారు అని. హ్మ్. ఆ! ఓకే. ఎంతసేపట్లో షూట్ చేసారది? అది ఒక 2 టేక్స్ ఆర్ 3 టేక్స్. కానీ ఆ 2-3 టేక్స్‌లలోనే నీళ్ళు అంటే అంతవరకు నువ్వు కళ్ళలో నీళ్ళొస్తూనే ఉన్నాయా? హ్మ్. అరే బంగారం! ఎలా సాధ్యం? అలా 2 టేక్స్, 3 టేక్స్ అంటే మళ్ళీ ఆ టేక్‌కి ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఫీల్ అవుతావు. మళ్ళీ ఫీల్ అవ్వాలి. అనా? ఓకే. హ్మ్. సరే ఇప్పుడు 'డాకు మహారాజ్‌లో' అంటే ఓకే. సో, ఆ ఏడుపు సీను,
వితౌట్ గ్లిసరిన్. ఇంకా వేరే ఎక్స్‌ప్రెషన్స్ ఏదైనా చేసేటప్పుడు అట్లా ఎట్లా చేస్తాం? అది వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. వచ్చేస్తది. మీ డ్యాడ్ ఎప్పుడన్నా గాని ఇట్లా ట్రైనింగ్ కానీ అలా ఏమన్నా ఇచ్చారా? ఆ! వాళ్ళేం చెప్తున్నారో బాగా విను. ఆ! ఆ! ఒకసారి ఆలోచించుకో ఎలా చేయాలో. హ్మ్. మళ్ళీ స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు ఇది చేస్తే ఇంకా బావుండు అనుకోకుండా చెయ్యి అనంటారు. ఓకే. హ్మ్. సో, అలా చెప్పారు కాబట్టి ఆ మాటల్ని హ్మ్. బాగా చెవులో ఎక్కించేసుకున్నావనమాట. నైస్. సరే ఇప్పుడు నేను ఒక ఎక్స్‌ప్రెషన్ చెప్తాను. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తదా నీకు? హ్మ్. ఒక ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ట్రై చేద్దాం? నువ్వు చెప్పు. మీ ఇష్టం. 2, 3 లేకపోతే ఎన్ని? ఓకే. ఒకటి హ్మ్. కోపం. ఆ! ఆ! ఓకే. ఓకే. వచ్చు నీకొచ్చు. ఓహ్! పాస్ అయిపోయావు. ఈరోజు అందరూ నన్ను భయపెడుతూనే ఉన్నారు. నువ్వు గూడా ఏంది గగన? నువ్వు నన్ను భయపెడతావా? మీరే అన్నారు కదా చేద్దామని. చేద్దామని అన్నాను మరి అట్లా భయపెడతావా? ఓకే. నెక్స్ట్ హ్మ్. మరి స్మైల్. హార్ట్‌ఫుల్‌గా రావాలి. ఆ! ఓకే. హ్మ్. సూపర్. ఏడుపంటే ఇందాకే చూపిచ్చేసావు. అలా తెప్పిచ్చేస్తాను. హ్మ్. కన్నింగ్. హ్మ్? కన్నింగ్. 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 మీరు చేయండి. మీరు చేసిన దాన్ని నేను చేస్తా. నాకు రావమ్మా. నేను పలికితే నేను ఇక్కడ ఎందుకుంటానమ్మా? ఓకే. చెప్పు. హ్మ్. వచ్చాయా? ఓకే. బంగారం బోల్డ్ అన్ని మూవీస్ చేసావు కదా! హ్మ్. సో, మరి 'డాకు మహారాజ్‌లో' ఒక మంచి డైలాగ్ చెప్పు మాకు. హ్మ్. హ్మ్. అయితే మీరు బాలకృష్ణ గారు. నేను బాలకృష్ణ గారా? హుహు. బాబు గారు ఈ ఒక్క సీన్ వరకే. నన్ను మాత్రం తప్పుగా అనుకోకండి. ఓకే. మీకు ఒక బొమ్మిస్తానన్నమాట. యాహ్! బొమ్మిచ్చేది. యెస్. నీకే దొరా నేను కూడా మీలానే ఇంజినీర్ అయ్యి మాలాంటి వాళ్ళకి నీళ్ళొచ్చేలా చేస్తా. తప్పకుండా. అంతే. అంతే అయిపోయిందా? అమ్మయ్య! బాబు గారి డైలాగ్ లేదు. ఓకే. నైస్. హ్మ్. అలాగే సో, నీ రీల్స్ అనేది కూడా సూపర్ ఫేమస్. ఒక రీల్ మాత్రం నాకు భలే నచ్చింది. హ్మ్. ఏంటంటే నిర్మలమ్మ గారిది. హ్మ్. పాత యాక్టర్ నిర్మలమ్మ గారిది అదొకటి చేసావు కదా! హ్మ్. యాక్టింగ్. భలే చేసావు తెలుసా? థ్యాంక్ యూ. అండ్ సౌందర్య గారిది గాని ఇలా హ్మ్. బోల్డ్ అని రీల్స్ చేసావు. హ్మ్. సరే ఇప్పుడు నీ ఒక ఓన్ ఏదైనా ఉందంటే ఎక్స్‌ప్రెషన్స్ విత్ డైలాగ్ ఏదైనా ఉందంటే యూ కెన్ డూ. హ్మ్. ఏం చేస్తావు? నా ఓన్ డైలాగ్ చేస్తా. నీ ఓన్ డైలాగ్ చేస్తావు. ఓకే. రెడీ? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నిన్ను నాయుడు మనిషిని చితక్కొట్టా అంటగా గిరి చెప్పాడు. ఆయన నువ్వు కొట్టేదేంటి? వాళ్ళే ఫుల్‌గా కొట్టొచ్చుంటారు. నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. అదే మేమనుకో ఇలా ఫైటింగ్‌లు గట్రా ఏముండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. ఏంటి వెటకారమా? చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో విన్నట్టు విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? హా? అంటే ఇది చిన్న చెట్టు కదా! అందుకే మేము ఎక్కువ లేదు. నైస్ బంగారం.